ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికి లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును శక్తిని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి సమయానికై తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో పరిశీలనతో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, క్రీస్తు మార్గంలో నడిచే వారి లక్షణాలు ఎలా ఉండాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో నడిచే వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలని దేవుని గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. దాని గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. క్రీస్తు ప్రభువారు నడుస్తున్నటువంటి మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాలని ప్రభువారు బోధనా విధానాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఒక మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో చాలామంది క్రీస్తు ప్రభువారిది మతమని వాక్య జ్ఞానం తెలియనటువంటి వారు వక్రీకరించి మాట్లాడుతున్నారు. సంఘాలకు వస్తున్నటువంటి వారు కూడా మాది ఫలానా మతమని వాక్యం తెలియక అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది విశ్వాసులు కూడా. క్రైస్తవ్యం అనేది మతం కాదండి, క్రైస్తవ్యం అనేది మార్గము అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే జ్ఞానము లేని వారుగా ఉండొద్దని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉందండి. లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి సంబంధం లేదు. కానీ ఈరోజు అంతా మిక్స్డ్గా ఈరోజు బోధలు జరుగుతున్నాయి. బ్రతుకు తెరువు కోసమే ఈరోజు బోధలు జరుగుతున్నట్టుగా చాలా ప్రాంతాల్లో కనపడుతున్నాయి. కనుక వినేటటువంటి వారు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే బోధించబడుతున్నటువంటి ప్రతి బోధ కూడా సత్యమని మీరు కనుక నమ్మితే మోసపోయినట్టే అని గ్రంథం చెప్తా ఉంది. ఎందుకంటే చెబుతున్నటువంటి ప్రతి మాట లేఖను సపోర్ట్ చేస్తుందా లేదా అనేది పరిశీలనతో మనం చూడాలి. ఎందుకంటే అపోస్తులు చేసినటువంటి బోధ కాకుండా మరొకటి ఏది చేసినా కూడా అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే సంఘానికి ముందు జరిగిన బోధ వేరే ఉంది, సంఘం కట్టబడిన తర్వాత జరిగిన బోధ వేరే ఉంది. మీరు ఆలోచించాలి. బోధ అంతా ఒకటి కాదు. ఆయా కాలాలను బట్టి ఆయా సందర్భాల్లో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మిక్స్డ్గా తీసుకొచ్చేసి వాళ్ళ అవగాహన లేనటువంటి విశ్వాసుల్ని భ్రమలో పెడుతున్నటువంటి బోధలు ఎన్నో ఉన్నాయి. నోవాహు వాడకట్టన్న మాట ఈనాడు సంఘానికి వర్తించిన బోధ. మీరు ఆలోచించండి. అబ్రహాము నీవును నీ ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి బయలుదేరమని చెప్పినటువంటి మాట ఈనాడు సంఘానికి వర్తించే మాట. ఈనాడు సంఘానికి వర్తించే మాట ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మరి ఎవరు ప్రకటిస్తున్నారు అలాగా? అందుకే ప్రభు మార్గంలో ఉన్నటువంటి వారి లక్షణాలు ఎలా ఉండాలో కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, కొన్ని మనం చూద్దాం. ప్రభు మార్గంలో నడిచే వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. మంచి విషయాలు చూపిస్తాను, జాగ్రత్త నేర్చుకోండి. క్రీస్తు ప్రభువారి మార్గంలో నడిచే వారి లక్షణాలు ఎలా ఉండాలో చూపిస్తున్నాం మీకు. జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం వచనం 2. ప్రియులారా, క్రీస్తు ప్రభువారి మార్గంలో నడిచేవారి లక్షణాలు ఇలా ఉండాలి.
ఎందుకు ఇలా ఉండాలని చూపిస్తున్నానంటే, బైబిల్ చెబుతున్నట్టుగా క్రీస్తు ప్రభువారి మార్గంలో నడుస్తున్న వారి యొక్క లక్షణాలు కనపట్టలేదు సమాజంలో. అందును బట్టి ఈ మాటలు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. కొంచెం ఒకసారి మనం కొన్ని మాటలు చూద్దాం. చదవండి తల్లి. 32వ కీర్తన 2వ వచనంలో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఎవరి చేత ఎంచబడాలి నిర్దోషి అని? ఈరోజు మనుషులు నిన్ను దోషి అని అనొచ్చు, కానీ దేవుడు నిన్ను నిర్దోషి అన్న తర్వాత ఎవడిని అనుకుంటే మనకెందుకు? అంతే కదండి. దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా కనపడుతున్నాం అనుకోండి, లోకము అసూయతోనో ఈర్ష్యతోనో మన మీద నిందలేసేటటువంటి స్వభావం ఉంది. ఎందుకంటే అది దుష్టుని యొక్క స్వభావం. అది దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. అంటే ప్రభు మార్గంలో నడిచేవాడిలో ఏముండకూడదని చెప్తుంది ఈ పదం మనకి. కపటము లేనివాడుగా ఉండాలి. అంటే సంఘానికి వెళుతున్నటువంటి వారిలో ఏ ఉండకూడదని మనకు మొదటి మాట చెప్తుందండి. కపటం ఉండకూడదు. కపటం అంటే అది వేషధారణతో కూడినటువంటిది. కపటం అంటే సంఘములో ఉన్నప్పుడు అలా ఉంటారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలా ఉంటారు. దీన్నే క్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? వేషధారణ అన్నాడు. అంతే కదండి. ఈ ఊరిలో ఉన్నప్పుడు ఒక వేషం వేస్తాడు, భిక్షాటం చేసేవాడు. మరొక ఊరు వెళ్ళిన తర్వాత మరొక వేషాన్ని కడతాడు. కానీ క్రైస్తవులు అనేవాళ్ళు అలా ఉండటానికి వీల్లేదు. అర్థమవుతుందండి. ఆత్మలో ఏముండకూడదంట? కపటం. అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవునికి తగదది. లోపల ఏదైతే ఉందో నీ ఒరిజినాలిటీ అదే బయటకు తీసుకురావాలి, కానీ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడారు అనుకోండి, దేవుని దృష్టికి ఎలా కనపడతావు? నువ్వు దోషిగా కనపడతావు, నిర్దోషిగా కనపడవు అప్పుడు. అందుకే అంటున్నాడు, క్రీస్తు ప్రభువారిని అనుసరించి నడుస్తున్నటువంటి వారిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆత్మలో కపటం అనేది ఉండకుండా ఆయన మార్గంలో నడవాలి. రెండవ మాట చూద్దామా? రెండవ మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. రాసుకోండి తల్లి జాగ్రత్తగా ఈ మాటలన్నీ. ప్రభు మార్గంలో నడిచే వారికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తున్నాను మీకు. చాలా జాగ్రత్త, మంచి విషయాలు చూపిస్తున్నానండి మీకు. పరాక్రమశాలి కంటే, పరాక్రమశాలి అంటే బలవంతుడు, జయించేవాడు, ఏదైనా సాధించగలిగినటువంటి వాడు. వాడి యొక్క తత్వం, వాడి యొక్క బలం ఎవరు నిలబడలేనటువంటిది. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు? వాడు ఎంత బలవంతుడైనా, ఏది సాధించినా, ఏమండి, దీర్ఘశాంతం కనుక లేదనుకోండి, వాడు జయించిందంతా వ్యర్థం అన్నాడు. కిందకు వచ్చేసరికి మంచి మాట చెప్పాడు చూడండి. పట్టణమును పట్టుకుని వానికంటే, ఇది అండర్లైన్ చేయండి, తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ప్రభు మార్గములో నడిచేవారికి ఉండవలసినటువంటి రెండో లక్షణం ఏంటండి? తన మనస్సును స్వాధీనపరుచుకోవాలి. భూమి మీద ఎన్నెన్నో స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనిషి తన మనస్సును స్వాధీనపరుచుకోవాలి. ఏ మనస్సును అదుపు చేసుకోకపోతే ప్రమాదం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మార్గం తప్పిపోయే అవకాశం ఉంది. వాక్యపట్నంగా 14వ కీర్తన చదువుకున్నాం కదా మనం. ఒకసారి తిండి ఆ మాట దగ్గరికి వెళ్దాం మనం. వాక్యపట్నంగా 14వ కీర్తన చదువుకున్నాం కదా. మనసును అదుపు చేసుకొనక చరిత్రలో ఇశ్రాయేలీలు ఏం చేశారో ఒక మాట చూడండి ప్రియులారు. అందులో 14వ కీర్తన 2వ వచనం నుంచి చూడండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఎందుకు జ్ఞానం లేకపోయింది వీళ్ళకి? కింద చెబుతున్నాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఎందుకు దారి తొలగారు? ఎందుకంటే దేవుని మార్గంలో నుంచి ఇశ్రాయేలు తప్పిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల్లో తప్పిపోయారు. వాళ్ళ మనసును వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. వాళ్ళ మనసు వాళ్ళ స్వాధీనంలో లేకుండా పోయింది. అందుకే చెబుతున్నాడు, ఎంత పెద్ద బలవంతుడవైనా, ఎంత పెద్ద జ్ఞానవంతుడవైనా, ఎన్ని లోకంలో సంపాదించినా ప్రభు మార్గంలో నడిచేటటువంటి వారు
తమ మనసును స్వాధీనపరుచుకొని ఉండాలి. మంచి మాటలు, చాలా మంచి మాటలు చెప్పాడండి బైబిల్లో. అందుకే మరొక మాట చూద్దామా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం, ప్రభు మార్గంలో నడిచేవారి లక్షణాలు ఎలా ఉండాలని దాంట్లో 3వ మాట చూపిస్తున్నాను మీకు. జ్ఞానము గలవాడు విని, అంటే జ్ఞానమును వృద్ధి చేసుకుంటాడు. చూసారండి, ప్రభు మార్గంలో నడిచేవాళ్ళు ఎలా ఉండాలంటండి? విన్న వాక్యాన్ని ఏం చేయమంటున్నాడు? దాని ప్రకారం ఆచరించేవారై ఉండాలంటున్నాడు. సంఘానికి వెళుతున్నాం, సేవకులు బోధిస్తున్నారు, బోధ వింటున్న దాని ప్రకారం బ్రతుకుతున్నామా? మీరు ఆలోచించండి. అందుకే ప్రభు మార్గంలో నడిచేవారు వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి ఏం చూపించాను మీకు? కపటం లేని వారుగా ఉండాలి. రెండవది ఏం చూపించాను మీకు? మనస్సును స్వాధీనపరుచుకున్న వారే ఉండాలి. నెక్స్ట్ 3వ మాట మనకేం కనపడుతుంది? జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేవారుగా ఉండాలి. ఏమండి, కింద కూడా చెప్తున్నాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. అంటే ప్రభు మార్గంలో నడిచేవారు ఏమి సంపాదించాలని చెబుతున్నాడండి? జ్ఞానాన్ని సంపాదించాలి. ఎంత సంపాదించారంటే, ఇదిగో ఇల్లు సంపాదించానండి, భూములు సంపాదించానండి, బంగారం సంపాదించానండి. ఇవన్నీ కొద్ది కాలం ఉండిపోవటానికి, నీకున్నటువంటి అవసరాలు తీర్చడానికి ఇదంతా. కానీ ఆత్మ ఒక రోజు దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ కోసం ఏం సంపాదించావు? బ్రతుకునిచ్చిన దేవుడు లెక్క అడగడు అనుకుంటున్నావా? లెక్క లేకుండా బ్రతుకుతున్నావా? లెక్కలేస్తాడు, లెక్కలు అడుగుతాడు. ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదండి. మరణించకంతవరకే నీ ఇష్టం. ఇక్కడ మరణించిన తర్వాత అంతా దేవుని ఇష్టం. అప్పుడు నీ లెక్కలు తెలుస్తాడు. అందుకే చెబుతున్నాడు, ప్రభు మార్గంలో నడిచేటటువంటి వారు ఆయన జ్ఞానాన్ని సంపాదించాలని మనకు 3వ మాట చెప్తా ఉంది. నెక్స్ట్ సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడండి? ప్రభు మార్గంలో నడిచే వారికి ఉండవలసినటువంటి లక్షణాల్లో మితముగా మాట్లాడాలంటున్నాడండి. శాంత గుణము గలవాడు వివేకం గలవాడు అంటున్నాడు. అంటే మనకు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇందులో మితంగా మాట్లాడాలి, ఓవర్గా మాట్లాడకూడదు. ప్రభు మార్గంలో నడిచే వారికి ఏ లక్షణం ఉండాలంటే, 4వ లక్షణం మితముగా మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, 10 మందికి ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి, 10 మందికి రుచికరమైనటువంటి మాటలు మాట్లాడాలి, మంచి మాటలు, వినబుద్ధి కలిగిన మాటలు మాట్లాడాలి. కొంతమంది చూడండి, లొడలోడ మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు ఆ మాటలన్నీ? వ్యర్థం అవన్నీ. అందుకే ప్రభు యొక్క మార్గంలో ప్రభువును అనుసరించి నడిచే వారికి ఉండవలసినటువంటి 4వ లక్షణమే మితముగా మాట్లాడాలి. మితముగా మాట్లాడాలి, హద్దు మీరు ఏది మాట్లాడడానికి వీల్లేదు. నెక్స్ట్ మాట మీకు చూపిస్తాను మరలా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రభు మార్గంలో నడిచేవారికి ఉండవలసిన లక్షణాల్లో మరొక లక్షణం ఏంటండి? చెడుతనమును విడిచిపెట్టాలి. ప్రభువును అనుసరిస్తున్నాం, ప్రభు మార్గంలో వెళుతున్నాం, ప్రభు బోధన అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ చెడుతనాన్ని విడిచిపెట్టరు. ఏంటి చెడుతనం అని అంటే, అది కూడా మీకు చూపిస్తా. ఏంటి ఆ చెడుతనం? మాకు తెలియదు కదండి, మరి మేము విసర్జించాలంటే మాకు తెలియదు కదా అనుకునే వాళ్ళ కోసం మరొక మాట చూపిస్తున్నాం మీకు. ప్రభు మార్గంలో నడిచేవారికి చెడుతనాన్ని అసహించుకోవాలి. మరి చెడుతనం అంటే ఏంటండి అని మీరు అడిగితే ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట అన్నాడు. నిజంగా దేవుడు అంటే నీకు భయం భక్తి ఉంటే ఏం అసహించుకోవాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఏంటి చెడుతనం అంటే చెబుతున్నాడు, కింద క్లారిటీ చేసాడు. 1 గర్వం, 2వది అహంకారం, 3వది దుర్మార్గత,
నాలుగవది కుటిలమైన మాటలు. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. ఇవే చెడుతనం అంటే. వీటన్నిటిలో నుంచే పుట్టుకొస్తావన్నీ కూడా. మరి ఎంతమంది ప్రభు మార్గంలో నడుస్తున్న వారు ఇట్లాంటివన్నీ వదిలేశారో మీరు చెప్పండి, ఆలోచించండి. ఇవన్నీ కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలోకి రావచ్చు నువ్వు. ఎవరు అబ్జెక్షన్ పెట్టరు నీకు, ఎవరు అడ్డుకోరు నిన్ను. కానీ మరణం తర్వాత పరలోకానికి మాత్రం అస్సలు చేర్చబడవు నువ్వు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు స్వార్థపరుడు అని తెలిస్తేనే కొంతమంది నిన్ను ఇంటికి రానివ్వరు. నీలో అహంకారం ఉందని తెలిస్తేనే కొంతమంది నీతో స్నేహం చేయరు. అట్లాంటిది పరిశుద్ధులు ఉండేటటువంటి లోకంలో పరిశుద్ధుడైనటువంటి దేవుని స్థానంలోనికి నిన్నెందుకు రానిస్తాడు? ఆలోచించు జాగ్రత్తగా. అందుకే ప్రభు మార్గంలో నడిచేవారికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఐదో లక్షణం ఏం చూసాం మనం? చెడుతనాన్ని విసర్జించాలి వాళ్ళు. నెక్స్ట్ మాట మీకు చూపిస్తున్నాను. హబక్కు గ్రంథం దగ్గరికి వెళ్ళండి. హబక్కు గ్రంథం ప్రభు మార్గంలో నడిచేవారికి ఉండవలసినటువంటి లక్షణాలలో మరొక మాట చూపిస్తున్నాను. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం తీయండి త్వరగా, 4వ వచనం. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. చూసారండి? హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో సెకండ్ లైన్ చదివాను నేను. మనకి ఏది అవసరం అది చదివాను నేను. అదంతా మనకి ఎందుకని మొత్తం చదవలేను నేను. సందర్భం మొత్తం చదవండి ఒకసారి. అయితే వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడదురు అన్నాడు. యథార్థపరులు కాని వాళ్ళు ఏం చేస్తారు? అతిశయపడతారు, ఎగిరి పడతా ఉంటారు. ఏమండి? నేనే గొప్పవాడిని చెప్పుకుంటారు. చేసే తప్పులను చేసేసుకుంటా, నా అంత నీతిమంతులు లేడు, నా అంత పరిశుద్ధులు లేడు, ఏమంటే నా అంత నిజాయితీ పరులు లేని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించే మాట్లాడుతూ ప్రభువును అనుసరించి ఆయన మార్గంలో నడుస్తున్న వారులారా, మీ విశ్వాసమే మిమ్మును బ్రతికించాలి అని చెప్తున్నాడు. అంటే విశ్వాసం విషయంలో సరిగా లేకపోతే నీ విశ్వాసమే నిన్ను చంపుతుందా? దాని అర్థం అదే కదండి. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించాలన్నాడు. అంటే విశ్వాస విషయంలో సరైనటువంటి విధానం కనుక లేకపోతే ఖచ్చితంగా నీ విశ్వాసమే నిన్ను చంపుతుంది. అవునా కదా? అంతే కదండి. విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది అని చెబుతున్నాడు. మరి విశ్వాస విషయంలో తేడా వస్తే అదే విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? ఖచ్చితంగా చంపుతుంది నిన్ను. ఆలోచించండి. అందుకే మరొక మాట చూద్దామా? మరొక మాట చూపించిన సామెతల గ్రంథం 28:7 చూడండి, బాగుంటుంది, మంచి మాట ఉంది అక్కడ. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. ఎంత బాగుందండి మాట. ఏమన్నాడండి? ఉపదేశమును అంగీకరించువాడు ఏం చేస్తాడంట? ఇప్పుడు మన పాయింట్ ఏంటి? ప్రభు మార్గంలో నడిచేవారికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఇందులో మనకేం నేర్పుతుంది ఈ మాటలో? ఉపదేశమును వినేవారుగా కాకుండా అంగీకరించేవారై ఉండాలి. అంగీకరించటం అంటే విన్నదాని ప్రకారం అనుసరించి బ్రతకటం. బూతులు మానేయండి అని చెప్పారు. వాక్యాన్ని అంగీకరిస్తే ఏం చేయాలి? ఇప్పుడు బూతులను విసర్జించాలి. దొంగతనం మానేయండి అని బోధ చెబుతుంది, ఉపదేశం చెబుతుంది. నువ్వు అనుసరిస్తే ఏం చేయాలి? దొంగతనం మానేయాలి. అంతేనా? ఇప్పుడు ఉపదేశాన్ని అంగీకరించేవాడు విసర్జిస్తాడు అన్నీ కూడా, దేవుడు వద్దన్నవి. ఇప్పుడు ఉపదేశాన్ని అంగీకరించకుండా వినేవాడు ఏం చేస్తాడు? ఇక్కడ వింటాడు, బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ చేస్తూ ఉంటాడు. ఎట్లాంటి వాళ్ళని ఏమన్నాడంటే భక్తిహీనులు అంది బైబిల్. నెక్స్ట్ మరొక మాట చూద్దాం. మరొక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడే కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. చూసారండి? ఎవరు మెచ్చుకోవాలంట? ప్రభు మెచ్చుకోవాలి, నువ్వు గొప్పోడు అని. అంతేగాని నన్ను నేనే నీ సేవకునండి, నీ పలానా చెప్పుకొని నేను గొప్పలు చెప్పుకున్నాను అనుకోండి, ఏమన్నా ఉపయోగం దానివల్ల
లేదండి. మరొక మాట చూపిస్తుంది. ఈ సందర్భం మీకు లింక్ చూపిస్తాను ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకున్నాను కదా. ఎంత బాగుంది మాట, చూసారా? ఇక్కడ మ్యాటర్ ఏముండదు, నేనే గొప్ప హెచ్చించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి వారిని ఎవరు హెచ్చించాలి? ప్రభువే హెచ్చించాలి, అంతేగాని నన్ను నేను హెచ్చించుకోవడానికి నాకు అర్హత లేదు. ఆలోచించండి. కనుక హెచ్చింపు స్వభావం అనేది ప్రభు మార్గంలో నడిచే వారికి ఉండకూడదు. మరి ఏది ఉండాలి? తగ్గింపు తత్వం ఉండాలి. ప్రభువారిలో ఏముంది? ఏమండి? దేవునితో విడిచిపెట్టకూడనటువంటి సమానతత్వం కలిగిన వాడైనా దాసుని స్వరూపం కలిగి తనను తాను తగ్గించుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతమైనటువంటి ఓడు ఉండేది. నిజంగా అంత ఉన్నటువంటి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. దాసుని స్వరూపం అంటే మామూలు విషయం అండి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పనివాడిగా మారటం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. మీరు ఆలోచించండి. ప్రధానమంత్రి గారు పని చేస్తాడా? ఏమండి? వీధిలో పనులు చేస్తాడా? వీధి తిరుగుతాడా? తిరగలేడు. కానీ ఆయన కంటే కూడా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయనకు సాటి అయిన వారి భూమి మీద ఎవరు లేరు. ఎందుకు లేరు అని నేను చెప్తున్నానంటే, పాపమే లేనటువంటి పరిశుద్ధుడు ఆయన. చాలామంది ఆయన మీద కూడా బురద చల్లాలి, ఆయన తక్కువ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని చేసినా ఆయన ఖ్యాతిని తగ్గించలేరు. ఎంతమంది ఎన్ని చేసినా ఆయనకున్నటువంటి క్యాపబిలిటీని మనం పెంచలేమండి. ఆలోచించండి. అందుకే ఒక మంచి మాట చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం. మనం ఒక మాట చూసి ముగించేద్దాం. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 28వ అధ్యాయం. ఏమండి? ప్రభు మార్గంలో నడిచే వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చివరి మాట చూసి మనం ముగించేద్దాం. ఇక యోబు గ్రంథం 28వ అధ్యాయం వచనం కూడా 28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచి నడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిస్తున్నాడు. ఎలా నడవాలంట? ప్రభు మార్గంలో దుష్టత్వాన్ని విడవాలి. దుష్టత్వాన్ని విడవాలంటే మొదట ఏముండాలి? దేవుని పట్ల భయము, భక్తి ఉండాలి. అంటే భయం లేకపోతే భక్తి పాపాన్ని చేయకుండా ఆపలేదా? ఖచ్చితంగా ఆపలేదు ప్రియులారా, ఖచ్చితంగా ఆపలేదు. అందుకే పాపం చేయకుండా మనం ఉండాలంటే ఏముండాలి? మన దగ్గర దేవుడు అంటే భయం ఉండాలి. నిజంగా దేవుడు అంటే భయం, భక్తి నీకుంటే ఏం విడిచిపెడతావు? దుష్టత్వానికి సంబంధించినటువంటి ప్రతి శరీర క్రియను విడిచిపెడతాం మనం. అందుకే చెబుతున్నాడు, క్రీస్తు ప్రభు వారి మార్గంలో నడిచే వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే, మనం ఎన్ని చూసాం? ఇప్పుడు 9 చూసాం. మనం 9 లక్షణాలు చూసాం. అందులో మొదటిది ఆత్మలో కపటం లేని వారుగా ప్రభు మార్గంలో నడవాలి. రెండవ చెబుతున్నాడు, తన మనసును స్వాధీనపరుచుకోవాలి. నెక్స్ట్ 3వ మాట, వాక్యాన్ని విని వృద్ధి చేసుకోవాలి. నీ ఆత్మీయతను వృద్ధి చేసుకోవాలి. 3వ మాట ఏం చెబుతున్నాడండి? 4వ మాట, మితముగా మాట్లాడాలి. చెడుతనమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. విశ్వాసముతో బ్రతికేవారుగా ఉండాలి. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, ఉపదేశమును అంగీకరించేవానుగా ఉండాలి. ప్రభు మెచ్చుకునేవానుగా ఉండాలి. దేవుని యందు భయము, భక్తి కలిగి దుష్టత్వాన్ని విసర్జించేవారుగా ఉండాలి. ఇట్లాంటి వారే ప్రభుకి ఇష్టమైనటువంటి వారు. ఇట్లాంటి వారే పరలోకానికి వారసులు. ఇట్లాంటి వారే ఆత్మీయులు. ఇట్లాంటి వారే పరిశుద్ధులు. ఇట్లాంటి వారికే నిత్య జీవానికి వారసత్వం. ఆలోచించండి. కనపడుతున్నారు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు చూపించిన ఈ 9 లక్షణాలు ఎంతమందిలో కనపడుతున్నాయి? మీ పరిసర ప్రాంతాల్లో చూడండి. సరే, పరిసర ప్రాంతాల్లో వద్దు, మన కుటుంబాల్లో ఎంతమందిలో ఉన్నాయి ఇలాంటి లక్షణాలు? మీరు చెప్పండి. ఉన్నాయా? మన గర్భాన పుట్టినటువంటి పిల్లలే, మనతో ఉన్నటువంటి మన కుటుంబీకులే ఏమండి తమ మనస్సును స్వాధీనపరుచుకునేవారు లేరు. ఏమండి? ఆలోచించండి. ఉన్నారు స్వాధీనపరుచుకునేవాళ్ళు? షాపింగ్కి వెళ్ళినప్పుడు బయటపడుతుంది కొంతమంది బుద్ధి. ఇది వద్దమ్మా అంటే నా మనసు దాని మీదే ఉందంటది.
ఏమండి? ఆలోచించండి. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి మనసును గురించి? మనకున్న దాంతోనే తృప్తి పడమంతండి బైబిల్లో. ఆలోచించండి, లేని దానికోసం పరుగులెట్టద్దు. కొంతమంది గొప్పల కోసం అప్పులు చేసి నానా తిప్పలు పడతా ఉంటారు. ఎవడ చేయమన్నాడు, ఎవడ పడమన్నాడు నిన్ను? ఉన్నదాంతో హ్యాపీగా బ్రతుకు, ఉన్నదాంతో సంతోషపడు. ఒకరోజు చెప్తాను మీకు, అప్పు తెచ్చిన ముప్పు ఒకరోజు మాట్లాడతాను, చెప్తాను మీకు. చాలామందికి జ్ఞానం లేక వాళ్ళని చూసి వీళ్ళని చూసి అప్పులు తెచ్చుకొని ఈ రోజున పురుగుల మంద చచ్చేళ్ళు కూడా లేకపోలేదండి. అసలు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అప్పు తెచ్చినటువంటి ముప్పు ఏంటి? మనం ఒకరోజు మాట్లాడదాం, ఖచ్చితంగా చెప్తాను మీకు. ఆ తర్వాత ఆత్మహత్యలు, ఆ తర్వాత భార్యలు భర్తలు చంపటం. ఏమండి, ఈ గత 5 నెలల్లో, ఏమండి గత 5-6 నెలల్లో ఏంటంటే 600 మంది భర్తలు చంపారండి భార్యలు. ఏంటి దారుణం అండి ఇది? కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందండి? పతనవస్థలోకి పరిశుద్ధుని కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. పేరుకి అందరూ ప్రార్థనా పరులే, కానీ ఏ కుటుంబంలో శాంతి ఉంది? ఏ కుటుంబంలో సమాధానం ఉంది? ఏ కుటుంబంలో ఐక్యత ఉంది చెప్పండి? అంటే దుష్టత్వపు పరిపాలనలో దేవుని పిల్లలు కొనసాగుతున్నారు. ఇవాళ దుష్టుని రాజ్యంలో ఈరోజు దేవుని పిల్లలంతా బంధించబడ్డారు. దేనికోసం? శరీర తత్వం, దుష్టత్వం, దేవుని జ్ఞానం లేకపోవటం. దాని వలన ఈ సమాజం నాశనం వైపుకు నడిపించేస్తున్నాడు దుష్టుడు. వాడేమో ఆనందపడుతున్నాడు, దేవుడేమో బాధపడుతున్నాడు. మరి దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం ఉండాలంటే క్రీస్తు ప్రభు వారి మార్గంలో నడుస్తున్నటువంటి మనందరిలో ఈ 9 లక్షణాలు కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. కనుక దేవుని సంతోషపెట్టేవారుగానే మనమందరం కూడా దేవునిలో ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.